షాప్ గ్లోబల్ అకాడమీ ఎంఈసీ సిఈసి బీకామ్ బీబీఏ చదివే విద్యార్థులకు నంబర్ 1 కోచింగ్ అకాడమీ ఫర్ సిఏ సిఎంఏ సీమా ఏసీసీఏ సిఎంఈఎస్ ప్రొఫెషనల్ కోర్సెస్. అమ్మ ఇప్పుడు జూన్ 2024 కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది? కర్కాటక రాశికి రాశ్యాధిపతి వచ్చి చంద్రుడు. కర్కాటక రాశిలోకి పునర్వసు 4 పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కూడా మనకి కర్కాటక రాశిలోకే వస్తాయి. కర్కాటక రాశి వారికి ఈ మాసం వీళ్ళకి చాలా అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకి గురు యొక్క బలము, అందుకంటే వీళ్ళకి లాభస్థానాల్లో గ్రహాలు ఎక్కువగా ఉండడము, ప్లస్ దాంతోపాటుగా వీళ్ళకి అంటే వీళ్ళకి అష్టమ శని యొక్క ప్రభావం ఉన్నా కూడా వీళ్ళకి లాభస్థానంలో ఎక్కువ గ్రహాలు ఉండడం వల్ల ఆర్థికపరమైన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే ధన వృద్ధి, వీళ్ళు ఏదైనా వ్యాపారం చేస్తుంటే వ్యాపార పరంగా కూడా వీళ్ళ అంటే బాగా ఎదుగుదల అనేది వస్తుంది. సమాజపరంగా నూతన పరిచయాలు, ఆ నూతన పరిచయాలు కూడా వీళ్ళు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా వీళ్ళు వాడుకోవడం, అంటే ఆ వ్యక్తులు వీళ్ళకి సహకరించడం ద్వారా కూడా వీళ్ళకి ఆర్థికంగా వృద్ధి పొందడం, లేదా వీళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభించడం, ఒక ఆదరణ. అంటే ఇప్పటి వరకు ఎంత శ్రమపడినా కూడా వీళ్ళకి సరియైన గుర్తింపు లేకపోవడం అనేది ఏదైతే ఉందో అది ఈ మాసంలో వీళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి మంచి గుర్తింపు లభించడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైనా రాజకీయ పరంగా ఉన్నా లేకపోతే ఏదైనా సోషల్ యాక్టివిటీస్లో ఎవరైనా పాల్గొంటున్నా వాళ్ళకి ప్రజాదరణ అనేది బాగా ఉంటుంది ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్న వాళ్ళకి. అలాగే గతంతో పోల్చుకుంటే ఏవైనా ఆగిపోయిన పనులు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఈ మాసం ముందుకు వెళ్ళడం అనేది ఈ కర్కాటక రాశి వాళ్ళకి కనబడుతుంది. అలాగే విద్యార్థులకు కూడా మంచి వృద్ధి అనేది కనబడుతుంది. గతంతో పోల్చుకుంటే వీళ్ళకి ఈ మాసంలో కూడా ఇంకా నెమ్మదిగా వీళ్ళకి శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది. విద్యార్థులకంటే చదువుపైన మక్కువ పెరుగుతుంది, మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. వీళ్ళు ఏవైతే లలిత కళలు కావచ్చు, లేకపోతే వీళ్ళు చేసే అంటే వీళ్ళకి ఏవైతే యాక్టివిటీస్లో ఉన్నారో వాటిలన్నిటిలోనూ కూడా మంచి వృద్ధి పొందడం అనేది ఇక్కడ మనకి కనబడుతుంది. అలాగే కర్కాటక రాశి వాళ్ళలో రాజకీయ నాయకులకు కానీ లేదా పెద్ద పెద్ద వ్యాపారస్తులకు కానీ వాళ్ళకు కూడా అనుకూలమైన వాతావరణం ఇక్కడ కనబడుతోంది. ముఖ్యంగా ఈ రాశిలో ఎవరైతే స్త్రీలు ఉన్నారో, ఈ కర్కాటక రాశిలో ఉన్న స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఆరోగ్య విషయాల్లో కొద్దిగా కుదుట పడ్డం. వాళ్ళు చేసే అంటే స్త్రీలు చేసే వ్యాపారం, ఎందుకంటే ఆడవాళ్ళు కూడా బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా మంచి అవకాశాలు, వాళ్ళ వ్యాపారానికి సంబంధించి ఏవైతే లోన్స్ కోసం అప్లై చేస్తున్నారో ఇవన్నీ కూడా రావడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ కొంత గ్రహాలన్నీ ఒకే చోట ఉండిపోవడం వల్ల ఈ జూన్ మాసం స్టార్టింగ్లో కొంచెం ఒడిదుడుకులుగా అనిపిస్తున్నా కూడా మొత్తానికి మాసాంతానికి వీళ్ళకి ఏవైతే పనులు అనుకుంటున్నారో ఆ పనులు మొత్తం పూర్తి చేసుకోవడం అనేది ఇక్కడ కనబడుతుంది. అలాగే వీళ్ళు ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు చూసుకుంటే ఉద్యోగస్తులు ముఖ్యంగా ఎవరైతే వాళ్ళకి నచ్చిన చోటకి ట్రాన్స్ఫర్ అవ్వాలని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా ట్రాన్స్ఫర్లు అవ్వడం, పై అధికారుల యొక్క మన్ననలు పొందడం, ఉద్యోగపరంగా కూడా పై అధికారుల యొక్క మన్ననలు పొందడం, ఇలాంటివన్నీ కూడా కనబడతాయి. బంధువుల్ని మిత్రుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. ఇప్పటి వరకు మిమ్మల్ని శత్రువులుగా భావించిన వాళ్ళే మిత్రులయ్యి మీ దగ్గరికి ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి రావడం, అంటే వీళ్ళకంటూ ఒక మంచి గుర్తింపు రావడం. అంటే గతంలో మనం పొరపాటు పడ్డాం, వీళ్ళని తప్పుగా అర్థం చేసుకున్నాం, లేదు వీళ్ళు మన మంచి గురించే చెప్పారు అని అవతల వాళ్ళు పశ్చాత్తాపడి మళ్ళీ మీ ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో స్నేహాన్ని కోరుకోవడం మళ్ళీ తిరిగి, ఇలాంటివన్నీ శుభపరిణామాలన్నీ కూడా ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి ఈ జూన్ మాసంలో ఎక్కువగా కనపడడం. అలాగే సినీ రంగంలో ఉన్న వాళ్ళకి మీడియా జర్నలిస్టులు వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళందరికీ కూడా కాస్త వాళ్ళ ఏవైతే శ్రమిస్తున్నారో ఆ శ్రమకు తగ్గ మంచి గుర్తింపు మాత్రం లభించడం అనేది జరుగుతుంది. వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ మాసంలో కాస్త శుభవార్తలు వినడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ మాసంలో వీళ్ళు ప్రతిరోజు కూడా, ఎందుకంటే వీళ్ళకి చూసుకున్నప్పుడు ఈ కర్కాటక రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో కేతు కూడా ఉన్నాడు కాబట్టి అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కూడా వీళ్ళకి అందుతాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడం, ప్రతిరోజు కూడా దుర్గా కవచాన్ని పారాయణ చేసుకోవడం, అష్టమ శని యొక్క ప్రభావం అనేది ఒక్కటి కనబడుతోంది కాబట్టి శివారాధన ఎక్కువగా చేసుకోవడం, లేదా శివాలయానికి ప్రతిరోజు సంధ్యా సమయంలో వెళ్ళి రావడం. లేదు మేము అలా రోజు వెళ్ళలేమండి అనుకున్నప్పుడు ఇంట్లోనైనా సరే శివారాధన చేసుకుంటూ ఉండడం ద్వారా అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది
జరుగుతుందమ్మా. చాలా చాలా ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.